అదే టైంలో అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్ కూడా తిరిగేది మీరు డిఏ ఉన్న టైంలో. అవును, గుర్తుందా? అవునవునండి. అవును, ఇది ఏమన్నా బిస్కెట్ లాంటివి వేయడం, లేకపోతే ఏదన్నా అశుద్ధం అలాంటిది పూసి మన ఆయన డైవర్ట్ చేయడం, లేకపోతే ఈ పక్కన ఏదో టైర్ పంచర్ అని చెప్పి కారు అద్దం తీపించా, ఈ లోపల ల్యాప్టాప్లు దొంగలించడం అట్లా జరిగినాయి, చాలా జరిగినాయి. అవును, అదే డిటెక్ట్ అయినప్పుడు కొన్ని అయినాయి. అంటే నేను నా టైంలో పంజాగుట్లో జరగలేదు, బట్ వేరే పోలీసు టీమ్స్ స్వాధీనం చేసుకున్నారు. హోజ్గుప్పం అక్కడ నుంచి మీరు ట్రాఫిక్ వచ్చారా? తర్వాత 2008 డిసెంబర్ 24వ తారీఖున నేను బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నియమించబడ్డాను. అక్కడ కూడా 1.5 years చేసిన తర్వాత మళ్ళీ పంజాగుట్ట నుంచి ఆనంద్ గారు టైం, సివి ఆనంద్ గారు అడిషనల్ కమిషనర్గా ఉన్నప్పుడు సార్ టైంలో బాగా త్వరగా మార్పులు ఉండేవి. నేను 3.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 4 పోలీస్ స్టేషన్లు మారాల్సి వచ్చింది. బంజారాహిల్స్, పంజాగుట్ట తర్వాత కాచిగూడ, అక్కడ 1.5 years చేశాను. తర్వాత నాంపల్లి ఒక 8 months చేశాను. ట్రాఫిక్ 4.5 సంవత్సరాలు మీరు ట్రాఫిక్. బంజారాహిల్స్, పంజాగుట్ట రెండిట్లో వ్యత్యాసం ఏంటండి? ఇక్కడ ట్రాఫిక్ వైలేటర్ ఎక్కువ ఉంటారా, అక్కడ ఎక్కువ ఉంటారా? అంటే ట్రాఫిక్ వైలేటర్ ఎక్కువ మంది ఎడ్యుకేటెడా, హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు? ట్రాఫిక్ వైలేషన్కి నిరక్షరాస్యులు పూర్తిగా బాగా తెలివైన వారు అని చెప్పడానికి లేదు. చాలా చోట్ల ఏంటంటే మన దగ్గర సపోజ్ యూటర్న్ కొంచెం దూరంలో ఉందనుకోండి, యూటర్న్ దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళడానికి బద్దకించి రాంగ్ సైడ్లో వెళ్తూ ఉంటాం. దీనికి చదువుకున్న పదం కన్నా కక్కుర్తి కావచ్చు, బద్ధకం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమవుతుందిలే అని కూడా మూడధైర్యం కావచ్చు. కానీ అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మీరు పంజాగుట్ట జంక్షన్ చూశారు. పంజాగుట్ట జంక్షన్లో రైట్ టర్న్ ఉండదు, అక్కడ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. సపోజ్ బంజారాహిల్స్ నుంచి వచ్చి మన విద్యుత్ సౌదాకి వెళ్ళాలంటే అక్కడే రైట్ తిరుగుతారు జంక్షన్లో, దట్ ఈస్ ప్రొహిబిటెడ్. కానీ అక్కడే తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక కానిస్టేబుల్ ఎంతమందిని మార్చగలుగుతారు? లక్షల మందిని. ఆ విషం పీల్చుకుంటూ రోజు తొందరగా కలిసిపోతాడు. ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ స్ట్రీమ్లో కలిసిపోవాలి. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందులో చదువుకోని వారా అన్నగా చాలామంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారికి అంటే మీరు అన్నట్టుగా కొంత మొండిధైర్యం కావచ్చు, లేకపోతే కక్కుర్తి కావచ్చు, లేకపోతే సమయంగా కలిసి వస్తుందని కావచ్చు. ఏమవుతుంది ఇక్కడ కదా. అంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి, దేశంలో సుమారుగా 150,000 మంది సంవత్సరాన్ని మరణిస్తున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారం 150,000 మంది ప్రాణాలు పోతున్నాయి. దానికి కనీసం 4 రెట్లు వికలాంగులు కావచ్చు, లేకపోతే గాయపడుతున్నారు. ఇంత అంటే ఒక 150,000 జనాభా అంటే ఒక చిన్న ఏదైనా ద్వీపదేశం లాంటి జనాభా. అంటే ఒక భూమి మీద నుంచి రోడ్డు యాక్సిడెంట్లో భారతదేశంలో ఒక చిన్న ద్వీపంలో ఉన్న జనాభా వెళ్ళిపోతున్నారు. అంటే ఒక మండలం మొత్తం వ్యానిష్ అయిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అంటే ఎంతోమంది అంటే చనిపోయే వాళ్ళు ఎవరు మళ్ళా ఎక్కువ శాతం అంటే ప్రొడక్టివ్ ఏజ్, అంటే అదే ఏదైనా పనిచేసి ఉత్పాదకత తీసుకొచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే వయసులో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల కుటుంబానికి ఆధారం పోతుంది. సేమ్ టైం దేశానికి కూడా నష్టం. ప్రతి వాడు సంపద కలిపితేనే దేశ సంపద అవుతుంది. చనిపోయే వాళ్ళు ఎక్కువ శాతం సుమారుగా 20 నుంచి 35 ఆ రేంజ్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు. అందులో ప్రధాన కారణాలు హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ సైడ్ వెళ్ళడం, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఇచ్చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం కావచ్చు, ఇవన్నీ కూడా అఫెన్సెస్ విచ్ ఎఫెక్ట్స్ అదర్ సేఫ్టీ ఆల్సో. వాడికి ప్రమాదం, సేమ్ టైం అదర్స్ యొక్క భద్రత కూడా ప్రమాదం. సార్ ట్రాఫిక్లో 4 రకాలు కనిపిస్తుంటాయి. ఒకటి హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎవరికి నష్టం? హెల్మెట్ పెట్టుకుపోవడం అనేది యాక్చువల్గా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే రోడ్డు ప్రమాదం తగ్గించాలని మా ప్రభుత్వ ఉద్యోగులుగా మా బాధ్యత. అతను కూడా క్షేమంగా ఉండాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోకపోతే ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే ఈ క్యాండిడేట్కే నష్టం. ఎవరైతే ఉల్లంఘిస్తాడో, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తాడో ఆయనకే నష్టం. అయినా కూడా అతను కాపాడాల్సిన బాధ్యత, పౌరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది రోడ్డు ప్రమాదంలో. ఇప్పుడు హెల్మెట్ చాలామంది జనాలు తెలియదు. అంటే ఏమవుతుంది అనుకుంటారు. చాలామంది స్ట్రాప్ చేయరు, హెల్మెట్ పెడతారు కానీ ఈ కింద స్ట్రాప్ చేయరు, లాక్ చేయనందువల్ల ఏమైంది, ఏదైనా ఇంపాక్ట్ అయ్యి యాక్సిడెంట్ అయితే దీనికి ఉన్న గ్రావిటీ బరువు కావాలి కావచ్చు, లేదా ఆ టైంలో మనకి కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఫస్ట్ హిట్ మన శరీరానికి ఈ తలే రోడ్డుకి కొట్టుకుంటుంది. సో జనరల్గా ఇప్పుడు మనం అనేక సార్లు పోస్ట్ మార్టం చేసినప్పుడే చూస్తాం. మనం స్కల్ యొక్క ఈ మందం ఈ తల మీద పై భాగంలో ఉన్నంత ఇక్కడ ఉండదు, చాలా అల్పంగా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఈ పక్కన ఎక్కడైనా రోడ్డుకి ఆ ఇంపాక్ట్ రోడ్డుకి కనుక తగిలితే ఇక్కడ బ్రెయిన్లో హ్యామరేజ్ కావడం, ఆ స్కల్ పగిలిందంటే హ్యామరేజ్ అయిపోతుంది, లీడ్స్ టు డెత్. కానీ చాలామంది ఏమంటారంటే హెల్మెట్ అనేది దూరంగా ప్రయాణం చేసి పెట్టుకోవాలి, దగ్గరికి అవసరం లేదని కొంతమంది వాదిస్తుంటారు. హెల్మెట్కి దూరం దగ్గరతో ఏ విధమైన ఇది లేదు. పడిపోయినప్పుడు మనం ఎంత ఇంపాక్ట్ తోటి రోడ్డుని ఢీకుంటున్నాం లేదా వేరే ఆబ్జెక్ట్ని ఢీకుంటున్నాం అనేది హెల్మెట్ యొక్క కాపాడే ఇదనమాట. అది కూడా హెల్మెట్ కూడా కొన్ని మనం అనేక రకాల యాక్సిడెంట్లు అయినప్పుడు చూసి ఉన్నాం.
రోడ్డు మీద ఏదో 150 రూపాయలకి అమ్ముతుంటే హెల్మెట్ తీసుకుంటారు. ఐఎస్ఐ మార్క్ లేనివి కావచ్చు, లేదా నకిలీ ఐఎస్ఐ మార్క్ ఉన్నది కావచ్చు, తీసుకుంటారు 150 రూపాయలు. అది పగిలినప్పుడు అది ఏదైనా ఇంపాక్ట్ అది జరిగినప్పుడు ఆ హెల్మెట్ కూడా పగిలిపోతుంది, క్యాండిడేట్ కూడా చనిపోతున్నాడు. అంటే బండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెల్మెట్ పెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా పెట్టుకుంటేనే మనకు భద్రత ఉంటుంది. అట్లీస్ట్ శరీరానికి మిగతా ఎక్కడ గాయమైనా సరే మనం ఎక్కువ శాతం బతికే అవకాశం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేస్తున్నా నేను పెట్టుకుంటా, నా వెనక అవసరం లేదు కొంతమంది వాదిస్తుంటారు. అంటే రోడ్డు మీద పడిపోయినప్పుడు ఆ సంఘటనలో పడిపోయే వ్యక్తి పిలియన్ రైడర్ పడిపోయాడా లేకపోతే నడిపేవాడు పడిపోయాడా చూడదు. ఆ పడిపోయే వ్యక్తి రోడ్డుని ఎంత తీవ్రంగా ఢీకొంటున్నాడు అనేది అక్కడ ఇష్యూ. మరి కొంతమంది డ్రైవింగ్ చేసుకున్నట్టు పెట్టుకోడు, వెనక కూర్చున్నాడు పెడతారు. అంటే పోలీసులకి ఫోటో తీసినప్పుడు దొరకడానికి ఎవరు పెట్టినా సరే మనకు అదే వర్తిస్తుంది. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తికి కొంతవరకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే అతను అట్లీస్ట్ హ్యాండిల్ పట్టుకుని ఉంటాడు, ప్లస్ అతను ఆ కాన్సిక్వెన్స్ని గమనిస్తూ ఉంటాడు. తప్పించుకోవడం కావచ్చు, ఇది కావచ్చు. వెనకాల ఉన్నవాడు గమనించడు, మామూలుగా కొంచెం ఆదమర్పుగా కూర్చొని ఉంటాడు. పడిపోయే అవకాశం వెనకాల వాడికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. నేను నా ఫీలింగ్, నా అనుభవం ప్రకారం చూస్తే. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా, యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది చనిపోతుంటారు. అని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఎవరు చనిపోయారంటే నాసిరకం హెల్మెట్ ధరించి అది ఒకవేళ ఏదైనా వాహనం క్రష్ చేసుకొని తొక్కుకొని వెళ్ళిపోయింది అనుకోండి, హెల్మెట్ ఆల్సో కెనాట్ ప్రొటెక్ట్ అవర్ హెడ్. తర్వాత 2, హెల్మెట్ పెట్టుకుని స్ట్రాప్ పెట్టుకోనందువల్ల, ఈ బెల్ట్ పెట్టుకుని లాక్ చేయనందువల్ల పడిపోయినప్పుడు ఆ విసురుకి ఆ ఇంపాక్ట్కి ఈ హెల్మెట్ పక్కకి వెళ్ళిపోతుంది, మనం రోడ్డు మీద పడతాం, లేదా పక్కన వేరే వాహనం వచ్చి మనం ఢీకొడే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా చనిపోతారు. సార్, హెల్మెట్ పెట్టుకొని లేదా హెల్మెట్ పెట్టుకోకపోవడం చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎవరు చూసారు మీరు? చాలా. ఒకటేనా చెప్పగలరు? అంటే అలానా స్పెసిఫిక్ అని చెప్పలేం. రోడ్ యాక్సిడెంట్లో మనం గమనించిన సందర్భాల్లో హెల్మెట్ పైన కొన్ని సందర్భాలు నేను భారీ వాహనం వెళ్ళిపోయింది అనుకోండి, హెల్మెట్ కూడా కాపాడలేదు. హెల్మెట్ కేవలం మన తల రోడ్డు గుద్దుకొని, లేదా మన తల ఏదన్నా మోటార్ సైకిల్ లాంటి లైట్ వాహనాన్ని గుద్దుకున్నప్పుడు తలకి రక్షణ కల్పిస్తుంది. రన్ ఓవర్ అయిపోతే ఓవరాల్గా తల నుంచి ఏదైనా హెవీ వెహికల్ వెళ్ళిపోయింది అనుకోండి, హెల్మెట్ కాపాడలేదు. ఓకే. కొంతమంది రాంగ్ రూట్లో రావడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? అంటే రాంగ్ రూట్లో రావడం వల్ల రైట్ రూట్లో వెళ్ళేవాడికి తాను భరోసాగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో ఆదమరపుగానో లేదా నాకు ఎవరు అడ్డురారు, నేను రైట్గా పోతున్నాను కాబట్టి. సడన్గా రాంగ్ రూట్లో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి ఇతనికి అకస్మాత్తుగా కనపడేప్పటికీ కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అవడం వల్ల అతను తప్పించే క్రమంలో, రాంగ్ రూట్ వచ్చేవాడిని తప్పించే క్రమంలో అతను వెళ్తున్న లేన్లోంచి కొంచెం రైట్కి రావచ్చు. వెనకాల నుంచి వచ్చేవాడు ఇతను సడన్గా కొంచెం రైట్కి మళ్ళినందువల్ల అతను తప్పించడానికి ఇతను ఏదో కొంచెం జర్క్ ఇవ్వడమో లేదా సైడ్కి రావడం జరగదు. అప్పటి వరకు సక్రమంగా వెనకాల వస్తున్నవాడు వేగంగా వచ్చేవాడు ఈయన ఢీకొట్టవచ్చు, లేదా ఆయన వచ్చినోడు హెల్మెట్ రాంగ్ సైడ్ వచ్చినోడికి అవగాహన ఉండి బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా రాంగ్ సైడ్లో రాడు. ఆ బుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఈయన కూడా అట్లా రాడు. అలా లేనివాడే వస్తాడు కాబట్టి వాడు వచ్చి ఈయన గుద్దే అవకాశం కూడా ఉంటుంది. సో రాంగ్ సైడ్ వచ్చేవాడు తనంతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సేమ్ టైం యువతలోని కూడా రైట్ సైడ్లో వచ్చేవాడిని కూడా కన్ఫ్యూజ్ చేసి ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే రాంగ్ సైడ్ వచ్చి వాడు ప్రమాదంలో ఇరుక్కుంటే ఇన్సూరెన్స్ సంస్థలు ఏవి కూడా అతనికి పరిహారం చెల్లించవు. అతను ప్రమాదం గాయపడ్డా లేదా మరణించినా కూడా చట్ట ఉల్లంఘన చేసిన దానికి ఇన్సూరెన్స్ సంస్థలు పరిహారం చెల్లించవు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము మందు వేసాం కానీ చాలా కంట్రోల్ ఉంటాం, చాలా పర్ఫెక్ట్, పోలీసులకి ఏం నష్టం అని ఒకటి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పోలీసులు వెహికల్ సీజ్ చేయకూడదని ఉన్నా కొంతమంది వెహికల్ సీజ్ చేస్తారు. నెంబర్ 2. నెంబర్ 3, వైన్ షాపుల దగ్గర, బార్లకి దగ్గరలోనే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకా తాగడం ఎందుకు, ప్రభుత్వమే తాగమంది కదా మరి కొంతమంది వాదిస్తుంటారు. ఈ మూటికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంత తాగితే ఎంత తాగినా నేను కంట్రోల్ తప్పను అని చెప్పడం కరెక్ట్ కదా. అలాగన్నా అది ప్రభుత్వం అనేక రకాలుగా పరిశీలన చేసి మేధావులు అందరూ కూడా, నిష్ణాతులు అందరూ కూడా దానికి ఒక 30 mg/100 ml అనేది ఒక ప్రమాణం నిర్దేశించారు. అంటే ఏ కారణంతో అతను మద్యం సేవిస్తే 30 mg కంటే లోపల ఉంటే లయబిలిటీ లేదు. అదే చట్టమే మనకి మినహాయింపు ఇచ్చింది కదా.